ఈ రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు ఆ పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అయితే నిర్ణయం తీసుకుందండి. 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీ సేవల ద్వారా రేషన్ కార్డు దరఖాస్తు తీసుకునే ప్రక్రియనైతే నిలిపివేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ సేవల ద్వారా ఈ దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో 3 సంవత్సరాల తరువాత మీ సేవల ద్వారా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే రానుంది. పిల్లలు పుట్టిన వారు తమ పేర్లను ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయడం, అలాగే డిలీట్ చేయడం, అడ్రస్ మార్పులు, అడ్రస్ లో గానీ పేర్లలో గానీ ఏమైనా తప్పులుంటే వాటిని మార్చుకోవడానికి తాజాగా మీ సేవా కేంద్రాలకు అధికారాలను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందండి. దీంతో ఎవరైతే గ్రామ వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోలేదో అలాంటి వారందరూ మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే వచ్చింది. అయితే చాలా మంది మేము దరఖాస్తు చేసుకున్నామండి, ప్రజాపాలనలో కావచ్చు, గ్రామ సభల్లో మేము చేసుకున్నాం, ఇటీవల జనవరి 22 నుంచి 25 మధ్య జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేసుకున్నాము అని చెప్తున్నారు. ఇలాంటి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందండి. ఇదంతా ఆఫ్లైన్ లో జరిగింది. దరఖాస్తుదారులు ఈ అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి గ్రామ సభలో ఇస్తే వారైతే తీసుకుని ఈ పరిశీలన ప్రక్రియ అయితే చేపడుతున్నారు. ఈ పరిశీలన కార్యక్రమం పూర్తయిన తరువాత ఇప్పటికే మీ సేవలో దరఖాస్తు చేసుకుని పెండింగ్ లో ఉన్నవి కొత్తగా ఇప్పుడు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి మార్పులు చేర్పులు చేసి కొత్త రేషన్ కార్డులను అతి త్వరలోనే మంజూరు చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎవరైతే గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నారో వారు ఇప్పుడు మీ సేవలో అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రజాపాలనలో చేసుకుని ఉన్నాము అని అనుకున్న వారు ఇప్పుడైతే మీ సేవలో తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ప్రజాపాలనలో చేసిన దరఖాస్తులు సరిగా ఆన్లైన్ అనేవి కాలేదు. కొందరివి ఆన్లైన్ చేస్తే మరి కొందరివి సరిగా చేయలేదు. ఈ నేపథ్యంలో మీ ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్ సక్రమంగా జరిగిందో లేదో తెలియదు. కాబట్టి మీకేమైనా రేషన్ కార్డు కొత్తది కావాలన్నా, మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా మీరైతే తక్షణం మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం అతి త్వరలోనే వాటిని పరిశీలించి అర్హత ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డులు మంజూరు అయితే చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లైనా కొత్త రేషన్ కార్డుల కోసమైనా దరఖాస్తు ప్రక్రియ నిరంతరం చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇందిరమ్మ ఇళ్లకు, పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డే అర్హత. కాబట్టి ఎవరైనా అర్హులైన వారు ముందుగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. రేషన్ కార్డు వచ్చిన తరువాత మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఆన్లైన్ లో ఆప్షన్ వచ్చింది కాబట్టి ఎంతో కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి అయితే వెళ్ళి ఈ మేరకు కొత్త రేషన్ కార్డు మార్పులు చేర్పులకు దరఖాస్తు అయితే చేసుకోండి.